కర్నూలు జిల్లా తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఆలూరు ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్కు పత్తికొండ టీడీపీ ఎమ్మెల్యే శ్యాంబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. నోరు అదుపులో పెట్టుకోవాలంటూ సీరియస్ అయ్యారు. వసూళ్ల భాగవతాన్ని తమకు తెలుసని, మర్యాదగా ఉంటే బాగుంటుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఈ మధ్య కాలంలోని వీరభద్ర గౌడ్ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలపై ఎమ్మెల్యే శ్యాంబాబు సీరియస్ గా స్పందించారు. దేవనకొండలో జరిగిన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సమావేశంలో ఉన్న ఆలూరు టీడీపీ నేత వైకుంఠం శివప్రసాద్ ను ఆలూరు ఇన్ఛార్జ్ అంటూ ఎమ్మెల్యే సంబోధించడంతో తెలుగు తమ్ముళ్లు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ మార్పు తప్పదంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సరే ఓడిపోయినారు, దురదృష్టవశాత్తు లాస్ట్ మూమెంట్ లో వచ్చారు. లాస్ట్ మూమెంట్ లో ఆర్గనైజ్ చేసుకోలేక వర్కౌట్ కాక కొంచెం పైన కింద ఓట్లు అయినాయి. అది దాని వలన అరే శ్యాంబాబు మినిస్టర్ అవుతాడు, అందుకోసమే నన్ను ఓడగొట్టినారు, దేవనకొండ మండలంలో కబులు చెప్పినారని చెప్పడం చాలా తప్పు. మా బాబాయ్ నా కోసం ఎలక్షన్లకి 2 సార్లు వచ్చాడు, మన దేవనకొండ మండలానికి 4 సార్లు వచ్చి ఎలక్షన్లకి చెప్పిపోయారు. మరి అలాంటి కేఈ ప్రభాకర్ పైన కూడా కావాలని వాళ్ళ కొడుకు మినిస్టర్ అవుతాడని చెప్పి కావాలని దేవనకొండ మండలంలో ఓటు శాతం తగ్గించారని చెప్పడము గత ఇన్ఛార్జ్ గారి సభ్యం కాదు. అలాంటి మాటలు దయచేసి మాట్లాడకండి. ఆ రోజు ఫస్ట్ టైం సీట్ ఇప్పించేది కూడా కే కృష్ణమూర్తి అని చెప్పి నువ్వు మర్చిపోయి తిక్క మాటలు మాట్లాడడం చేస్తున్నావు. మరి ఇవన్నీ కూడా పార్టీ చూస్తుంది. ఎవరి కాడ ఎంత డబ్బులు తీసుకుంటున్నారు, ఎంత డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, డబ్బులు ఇవ్వకపోతే ఎలాంటి ట్రీట్ చేస్తున్నారని మీ అందరూ కూడా చెప్పాలా? జరిగిందా లేదా? కర్నూలు జిల్లా తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. ధరణి కిషోర్. సౌజన్య, కర్నూలు జిల్లా టీడీపీలో విభేదాలు ఒకసారిగా భగ్గుమన్నాయి. ఇటు పత్తికొండ ఎమ్మెల్యే అలాగే ఆలూరు ఇన్ఛార్జి వీరభద్ర గౌడ్ మధ్య గత కొంతకాలంగా చోటు చేసుకుంటున్న సంఘటనల నేపథ్యంలో ఇటు దేవనకొండ మండలంలో టీడీపీ సభ్యత్వ సేకరణ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ లో కేఈ శ్యాంబాబు ఒక్కసారిగా ఫైర్ అయిన పరిస్థితి ఉంది. సాధారణంగా కేఈ శ్యాంబాబు చాలా సౌమ్యంగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అయితే ఆయన ఇలాంటి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం అన్నది ఇటు తెలుగుదేశం పార్టీతో పాటు జిల్లా రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే గత కొంతకాలంగా ఈ యొక్క దేవనకొండ మండలంలో జరుగుతున్న రాజకీయాలన్నీ కూడా ఈ యొక్క వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. అయితే ఇది ఆలూరు నియోజకవర్గానికి ఇటు పత్తికొండ నియోజకవర్గానికి కూడా పక్కనే ఉన్నటువంటి మండలం కావడంతో దీని ప్రభావం రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఉంటుంది. అయితే ఇక్కడ గత ఎన్నికల నేపథ్యంలో ఆలూరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వీరభద్ర గౌడ్ కు సంబంధించి దేవనకొండ మండలంలో ఓట్లు రాకుండా ఉండటానికి కృషి చేశారని, అందుకు ఒకవేళ వీరభద్ర గౌడ్ ఆలూరు నుంచి గెలిస్తే పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబుకు మినిస్ట్రీ రాకుండా పోతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఈ మండలంలో తనకు ఓట్లు రాకుండా చేశారని వీరభద్ర గౌడ్ గతంలో తరచూ ఈ యొక్క వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో దేవనకొండ మండలంలో జరిగిన ఈ టీడీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కె శ్యాంబాబు డైరెక్ట్ గానే వీరభద్ర గౌడ్కి సంబంధించి వ్యాఖ్యలు చేశారు. తన వసూళ్ల భాగవతాలన్నీ తెలుసు, ఆఖరి నిమిషంలో సీటు ఖరారు కావటం నిలదొక్కుకోలేకనే ఓడిపోయారు తప్ప ఈ దేవనకొండ మండలంలో టీడీపీ పార్టీ ఎప్పుడు ముందంజలోనే ఉంటుంది. జిల్లాలో ఎన్ని సీట్లు గెలిచినా అటు అధిష్టానానికి అది గర్వంగా ఉంటుంది. ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేయడం అన్నది సరైన పద్ధతి కాదు. గతంలో అసలు కేఈ కుటుంబం నుంచే తనకు టీడీపీలో స్థానం దక్కింది అన్న విషయాన్ని వీరభద్ర గౌడ్ మర్చిపోయాడు. ఇలాంటి చౌకబారి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదంటూ ఆయన వ్యాఖ్యానించాడు. అయితే మరో ద్వితీయ శ్రేణి నాయకుడిగా ఉన్నటువంటి వైకుంఠం శివప్రసాద్ ను కూడా ఉద్దేశించి ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంటూ ఒకసారిగా కేఈ శ్యాంబాబు అనటంతో అందరూ కూడా అవాక్కైన పరిస్థితి. అయితే తరచూ వివాదాల్లో ఉంటున్నటువంటి ఈ యొక్క వీరభద్ర గౌడ్ ను ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కొనసాగిస్తారా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.